కోల్కతా అనగా గుర్తుకు వచ్చేది హౌరా వారధి. ఆ తర్వాత రోడ్ల మీద సుకుమారంగా సాగిపోయే ట్రామ్ సర్వీసులు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రజా రవాణాకు కొన్నేళ్లుగా గ్రహణం పట్టింది. ఫ్లైఓవర్లు, మెట్రోలకు తోడు ట్రాఫిక్ పెరగడంతో ట్రామ్ల అవసరం తీరిందని గత పాలకులు భావించారు. మమతా బెనర్జీ సర్కారు ఆ ట్రామ్లకు మరణ శాసనం రాసింది. దీన్ని ట్రామ్ ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన సువేందు అధికారి ప్రభుత్వం చారిత్రక ప్రాధాన్యత ఉన్న ట్రామ్లకు పునరుద్ధరించడమే కాదు, వీటిని ఆధునీకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కోల్కతా ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉరుకులు పరుగులు తీస్తూ కోల్కతా నగరంలో ఈ దృశ్యాలను చూడండి. రోడ్ల మధ్యలో పట్టాల మీదుగా పరుగులు తీసే ట్రాముల్లో ప్రయాణించడం ఒక మధురమైన జ్ఞాపకం. ఈ ట్రామ్లు 1873 నుంచి నగర సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. 153 సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రామ్ల సేవలను త్వరలో పూర్తిగా నిలిపివేయాలని 2024 సెప్టెంబర్ మాసంలో మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయించింది. ట్రామ్ సర్వీసులకు ప్రయాణికులు లేకపోవడంతో పాటు వస్తున్న ఆదాయం కంటే నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. దీనికి తోడు నగరంలో ట్రాఫిక్ జామ్లను, కొత్త వాహనాలు తీసుకురావాల్సిన ఆవశ్యకతను నాటి ప్రభుత్వం ఒక సాకుగా చూపించింది. ఈ కారణాల వల్ల మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు ఒకే ఒక్క చిన్న రూట్ని పర్యాటకుల కోసం ఉంచి మిగిలిన వ్యవస్థ మొత్తాన్ని తీసివేయాలని నిర్ణయించింది. కారణాలు ఏమైతేనే మొత్తానికి ఓ మధుర జ్ఞాపకం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కోల్కతాలోని రోడ్లు చాలా ఇరుగ్గా ఉంటాయి. నగరం మొత్తం వైశాల్యంలో రోడ్ల శాతం కేవలం 6% మాత్రమే. రద్దీ సమయాల్లో రోడ్డు మధ్యలో నెమ్మదిగా వెళ్లే ట్రామ్ల కారణంగా వెనుక భారీగా వాహనాలు నిలిచిపోయి తీవ్రమైన ట్రాఫిక్ జామ్లు ఏర్పడేవి. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే ట్రామ్ పట్టాలు, కోచ్ల వల్ల రోడ్లు మరింత ఇరుకైనవిగా మారాయని గత ప్రభుత్వం భావించింది. ఉపయోగంలో లేని ట్రామ్ పట్టాల కారణంగా రోడ్లపై ద్విచక్ర వాహనాలు తరచూ అదుపు తప్పి పడిపోతుండేవి. వెనుక వచ్చే వాహనాల కింద పడటం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. కోల్కతా మెట్రో, ఫ్లైఓవర్లు, ఏసీ బస్సుల నెట్వర్క్ల వల్ల ప్రజలు వేగవంతమైన ప్రయాణానికి అలవాటు పడ్డారు. ట్రామ్లకు ప్రయాణికులు తగ్గడంతో పాటు దశాబ్దాలుగా కొత్త ట్రామ్ కోచ్లు కొనకపోవటం, పాత ట్రాక్ల మరమ్మతులు చేయకపోవటం వల్ల ఈ వ్యవస్థను నడపటం ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారంగా మారింది. బెంగాల్లో కొత్తగా ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో కోల్కతా ట్రామ్ల పునరుద్ధరణ కూడా ఉంది. స్వయంగా ప్రధాని మోడీ ఈ అంశంపై వాగ్దానం చేశారు. ఈ దిశగా ముఖ్యమంత్రి సువేందు అధికారి ట్రామ్లకు కొత్త జీవం పోయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర రవాణా మంత్రి అర్జున్ సింగ్ ఇటీవల ఓ కీలక సమావేశం నిర్వహించారు. కోల్కతా నగర సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ట్రామ్లను సరికొత్త రూపంలో తీసుకొస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. పాతకాలపు నెమ్మదైన కోచ్ల స్థానంలో అంతర్జాతీయ నగరాల తరహాలో తేలికపాటి ఆధునిక ఏసీ ట్రామ్లను ప్రవేశపెట్టనున్నారు. వీధులపై ఓవర్ హెడ్ విద్యుత్ తీగల అవసరం లేకుండా పర్యావరణ హితంగా నడిచే బ్యాటరీ ఆధారిత ట్రామ్లను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. సువేందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఆసియాలోనే అత్యంత పురాతనమైన కోల్కతా ట్రామ్ వ్యవస్థ ఈ నగర ఆత్మ లాంటిది. దీన్ని పూర్తిగా రద్దు చేయటం ఆ నగర ప్రజలకు అస్సలు నచ్చలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు, ట్రామ్ ప్రేమికులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. దీనిపై స్పందించిన కోల్కతా హైకోర్టు ట్రామ్ సేవలను పునరుద్ధరించాలని మరియు చారిత్రక సంపదను కాపాడాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు, ప్రజల సెంటిమెంట్ని గౌరవిస్తూ సీఎం సువేందు అధికారి ప్రభుత్వం ఈ పునరుద్ధరణ ప్రణాళికను ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మార్చింది. ప్రభుత్వం ఈ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ రవాణా సలహా సంస్థ అయిన రైడ్స్కి బాధ్యతలు అప్పగించింది. ఈ సంస్థే నగరంలో పాత 70 రూట్లను ఎలా పునరుద్ధరించాలో సమగ్రమైన బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోంది. కొత్త ప్రణాళికలో పట్టాలను రోడ్డుకు ఎడమ వైపునకు మార్చేలా డిజైన్ చేస్తున్నారు. కోల్కతా ట్రామ్స్ పునరుద్ధరణ, ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని పాత మార్గాలను వినియోగంలోకి తీసుకువస్తారు. వీటితో పాటు ఆధునిక ఐటీ హబ్లైన సాల్ట్ లేక్, న్యూ టౌన్ ప్రాంతాలకు కూడా ట్రామ్ సేవలను విస్తరించనున్నారు. ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలు, కాళీ దేవాలయాలైన దక్షిణేశ్వర్, కాళీఘాట్ క్షేత్రాలను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక హెరిటేజ్ ట్రామ్ కారిడార్ను దశల వారీగా నిర్మించాలని ప్రతిపాదించారు.
స్థానికులు పర్యాటకులకు ఎంతో ఇష్టమైన మైదాన్లోని పచ్చిక బయళ్ల గుండా వెళ్లే చారిత్రాత్మక ఎస్ప్లానేడ్ ఖిదిర్పూర్ మార్గాన్ని పునరుద్ధరించడం ప్రాధాన్యత ప్రతిపాదనల్లో ఒకటి. ఈ పునరుద్ధరణ కోసం పాత నెట్వర్క్ ని పునరుద్ధరించడమే కాకుండా దానికి పూర్తి జీవం పోస్తుందని బెంగాల్ రవాణా శాఖ మంత్రి అర్జున్ సింగ్ తెలిపారు. అన్ని ట్రామ్ మార్గాలను సమీక్షించి త్వరితగతిన నివేదికను ఇవ్వాలని రైట్స్ ని కోరారు. కోల్కతా నగర చరిత్రలో ట్రామ్ల ప్రస్థానం 153 ఏళ్లు దాటింది. బ్రిటిష్ పాలనా కాలంలో కోల్కతా దేశ రాజధానిగా ఉండేది. ఈ నగరంలో 1873 ఫిబ్రవరి 24న మొట్టమొదటి గుర్రపు బండి ట్రామ్ ప్రారంభమైంది. అది ఆర్మేనియన్ ఘాట్ సీల్దా మధ్య కేవలం 3.9 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది. ఆ తర్వాత 1902లో అసలైన విప్లవంగా విద్యుత్తో నడిచే ట్రామ్ బోగీలను ప్రవేశపెట్టారు. ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ పట్టణ రవాణా వ్యవస్థలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. నగర ట్రామ్ల చరిత్రలో 1943లో మరో చారిత్రాత్మక మైలురాయి. హౌరా వంతెన మీద నడిచిన మొదటి ప్రజా రవాణా వాహనం ట్రామ్. 1950వ దశకం నాటికి కోల్కతా ట్రామ్ వేలు స్వర్ణయుగంలోకి ప్రవేశించాయి. దాదాపు 470 ట్రామ్ కార్లు ఏటా 41 కోట్ల మంది ప్రయాణికులను రవాణా చేసేవి. దాంతో ట్రామ్ నగర ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. కోల్కతా ట్రామ్లకు తొలి ఎదురుదెబ్బ 1970 దశకంలో తగిలింది. సిల్దా ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో ట్రామ్ నిలిపేశారు. 1990వ దశకంలో హౌరా వంతెన మీద ట్రామ్ ప్రయాణం ప్రతికూల ప్రభావం చూపుతుందని వాదన తెరమీదికి వచ్చింది. క్రమంగా బల్లిగంజ్ గరియాహాట్ అనుసంధానం కనుమరుగైంది. బందఘాట్ సిబ్పూర్తో సహా హౌరాలోని అనేక మార్గాలు మూసివేయబడ్డాయి. 1980లలో కోల్కతా ట్రామ్ల ఆధునీకరణ కోసం ప్రపంచ బ్యాంక్ 46.2 కోట్ల సాయం అందించింది. ఈ క్రమంలో 75 కొత్త ట్రామ్ కార్లను నిర్మించగా 60 వాహనాలను పునరుద్ధరించారు. 100కు పైగా వాహనాలను ఆధునీకరించారు. కోల్కతాలో ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రారంభం కాగానే ట్రామ్ల ఉనికికి ప్రమాదం ఏర్పడింది. తారతల ఫ్లైఓవర్ నిర్మాణం అనంతరం బెహలా జోకా లైన్ను మూసివేశారు. ఫ్లైఓవర్ల నిర్మాణం పేరుతో ట్రామ్ల మూసివేత మొదలు కావడంతో ప్రయాణికులు తగ్గుతూ వచ్చారు.